రైట్, చెప్తాము. ఏంటి అసలు ఏం జరిగింది? నువ్వు అక్కడ ఎందుకున్నావు? నీల్ రాజుని ఎవరు కొట్టారు? అసలు ఏం జరిగింది అక్కడ చెప్పు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని అన్న. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి. రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ అనేది కొంచెం లోకాలిటీకి ప్రాపర్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి అన్న పరిచయం, కొంచెం ముఖ పరిచయము. అలాగే అన్న అభిమానం ఎక్కువ. ప్రవీణ్ పగడాల అన్న ఇష్యూ నుంచి కూడా అభిమానం అనేది పెరిగింది బాగా. ఆ తర్వాత సోషల్ మీడియాలో అన్నని ఫాలో అయ్యేవాడిని. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఇట్లా మా ఏరియా గిద్దలూరు కదా, ఆ ఏరియాలో ఇట్లా జరిగిన విషయాలను అన్న సోషల్ మీడియాలో వ్యక్తపరిచేవాడు. ఆ విషయాలు మా ఏరియాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి నేను కొంచెం బాధపడి అన్న నేనే అనేసి మాట్లాడటం జరిగింది. అట్లా తమ్ముడు ఇట్లా వస్తున్నాను, నేను ఊరికి వస్తున్నాను, ఊరికి వచ్చినప్పుడు కలుద్దాం తప్పకుండా అనేసి అన్నాడు. అదే మాట మేరకు అన్న నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నప్పుడు కాల్ చేశాడు. బ్రదర్ తమ్ముడు బయలుదేరుతున్నాను, మీరు రాగలరా అనేసి. ఓకే తప్పకుండా అన్న అని చెప్పాను. వచ్చాక మార్కాపురం వచ్చాడు. అక్కడ కలెక్టర్ గారికి, ఎస్ఐ గారికి అక్కడ కేసు అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే గిద్దలూరుకి సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చాడన్న. వచ్చిన తర్వాత ఇక్కడ సిఐ ఎస్ఐ గారు వాళ్ళు లేకపోయేసరికి 5 గంటల సమయంలో వస్తారు అనేసి అన్నారు. వచ్చిన ఆ సమయానికి అన్న పైన ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే ఆ ఏరియాలో జగన్ పాల్ అలియాస్ కోడి జగన్నాథం అనే పాస్టర్, అంటే ఆ ఏరియాలో పాస్టర్గా పిలువబడుతుంటాడు. తెలియదని రెవరెండు పాస్టర్ బిషప్ అని స్వస్థత వరాలను చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఏదో టీవీ ఛానల్స్లో, క్రిస్టియన్ ఛానల్స్లో కూడా ఏదో మెసేజెస్ అని వెళ్తుంటాయి. అట్లా ఫేస్బుక్ వాటిల్లో అక్కడ ప్రేయర్స్ ఇక్కడ ప్రేయర్స్ అని చెప్పుకుని ఉంటాడు. అంతటితో కాక దాంతో ప్రాబ్లం ఏమి లేదు. కొన్ని రోజుల క్రితం అభినయ్ దర్శన్ ఇట్లా ఇష్యూలో నీల్ రాజు అన్న ఏదో డిబేట్లో ఉన్నాడంట. నాకు తెలిసిన విషయం. నీల్ రాజు అన్న డిబేట్లో ఉన్నప్పుడు ఆ కామెంట్లో అంటే అభినయ్ దర్శన్ ఇట్లా 3 మ్యారేజ్లు అనేసి అన్న ఆరోపించడం ఇట్లా జరిగింది. ఇట్లా అతని కింద జగన్ పాల్ అనే అతను ఎన్ని మ్యారేజ్ చేసుకుంటే నీకెందుకు కామెంట్లు పెట్టి 10 మ్యారేజ్లు చేసుకుంటాడు, అందులో నీ ఫ్యామిలీ వారు ఉన్నారా, నీ అక్క చెల్లెళ్ళు ఉన్నారన్నట్టు నేను ఆ మాటలు నీల్ రాజు అన్న మాటల్లో వినడం జరిగింది. ఇట్లా అన్నారు బ్రదర్ అనేసి. ఏ రోజు దాడి జరగక ముందు స్టేషన్ దగ్గర ఇట్లా మాట్లాడుకుంటుంటే విన్నాను. అట్లా జరుగుతున్నప్పుడు అదే కాంట్రవర్సీ నీల్ రాజు అన్నను నువ్వు గిద్దలూరు రా చూసుకుందాం అనేసి పోస్టులు చేశాడు. అన్న దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అలా తెలియదు. జగన్ పాల్ అనేవాడు ఉపవాస ప్రార్థన చేద్దాం అన్నం తినకుండా రా అని చెప్పి అదేదో నీకు శక్తి ఉందా నాకు శక్తి ఏదో ఛాలెంజ్ అన్నతో విసరడం జరిగింది. అంత ఉపవాస ప్రార్థన చేసే భక్తుడు ఎట్లా అయితే దాడి చేయగలిగాడు? అన్న దగ్గర ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. అతని ఛానల్లో అయితే కొన్ని డిలీట్ చేశాడు పోస్టులు అయితే. అసలు ఆ దాడి జరిగే సంఘటన ఎట్లా జరిగింది, అసలు ఎక్కడ జరిగింది? అదే అన్న, ఇదంతా జరిగినాక ఎస్ఐ గారు 5 o'clock వస్తా అన్నారు కదా. ఆ ముందు రోజు ఇతను ఏదో హాస్పిటల్లో జగన్ పాల్ అనే ఇతని మీద దాడి జరిగిందనేసి ఫేస్బుక్లో హాస్పిటల్ నుండి వీడియో మాట్లాడారు. అది నిజమో కాదో మనకు తెలియదు. అది వాళ్ళ ఇరు వర్గాల పర్సనల్. నీల్ రాజు అన్నకు సంబంధం లేని విషయం. అది వాళ్ళ పర్సనల్. అంటే ఎదురుగా ఇల్లు ఒకే ఏరియాలో ఉండే పర్సన్ జరిగిన వాగ్వాదం. అందులోకి నీల్ రాజు అన్న లాగాడు అక్కడ. ఆ నీల్ రాజు అన్నకి అతనికి కూడా ఎప్పుడు కాంటాక్ట్స్ లేవు, ముఖపరిచయం లేదు. అంత అనుమానం ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ మీద మనకు నమ్మకమే. వాళ్ళకు నెంబర్స్ ఇచ్చామంటే వాళ్ళు కాల్ డేటా మొత్తం తీస్తారు అంతేగా, తీస్తారు. అదే కూడా అన్న అదే మాట్లాడాడు వీడియోస్లో, కౌంటర్ వీడియోస్లో కానీ అన్నీ అదే మాట్లాడాడు. అంటే ఆ వీడియో కూడా ఎందుకు మాట్లాడాడు అనేసి అన్న చెప్పడం జరిగింది. అతని మీద కేసు ఫైల్ అయ్యింది, ఇట్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఆన్లైన్లో పంపించాలనేసి అన్నాడు. దానికి అన్నను ఆపడానికి ఆ వీడియో చేశాడు అన్నట్టుగా అనుకోవడం జరిగింది. అన్న అవి భయపడకుండా వచ్చేసాడు, గిద్దలూరు వచ్చేసాడు. గిద్దలూరు వచ్చిన తర్వాత ఆ దాడి అతని జగన్ పాల్ పైన దాడి జరిగింది కదా, అతను వాళ్ళిద్దరి వాగ్వాదంలో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది, వాళ్ళకు ఫైల్ అయింది. అందులో అన్నను లాగారు. తర్వాత 5 గంటలకి ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి ఇరువురి వాగ్వాదం విన్నారు. అన్న నాన్న లోపల
అతను ఏ పాస్టర్ అయితే నీకేంటి, అతను ఏదో చేసుకున్నాడు, అతను బతుకుతున్నాడు, నీకు ఎందుకు అనేసి అనడం జరిగింది. అన్న ఉండి నేను సోషల్ యాక్టివిటీస్ సార్, అట్లా చేయడం తప్పు కదా అని ఖండించడం జరిగింది. ఆ కేసు తీసుకోలేదు అప్పటికి కూడా. నువ్వు తెలంగాణ ఆంధ్రాలో ఎట్లా ఇస్తావు, నేను కేసు తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చుకో అనేసి అక్కడ పోలీస్ సార్ అన్నారు. అనడంతో ఇంకా అంటే కేసు తీసుకోను నేను, మీరు తెలంగాణలో ఇచ్చుకోండి అనేసి అన్నాడు. అన్న నేను అక్కడి నుంచి బయటికి రావడం జరిగిందన్న. మేము కొంచెం వెహికల్ ఇద్దరం కలిసి వచ్చాం బయటికి. కొంచెం వెహికల్ ఏం లేదు, కొంచెం బైవాక్ నడుచుకుంటూ వచ్చాం. వేరే వెహికల్ వచ్చేసరికి కొంచెం టైం పట్టుద్ది. కొంచెం 1 కిలోమీటర్ నడిచాం. అక్కడ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ అంతదు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాళ్ళ అనుచరులు వాళ్ళు అప్పటికి స్టేషన్లో ఉన్నారు. జగన్ పాల్ వాళ్ళకు జరిగిన గొడవ ఉన్నారు, ఇంకో పర్సన్, వాళ్ళిద్దరూ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ అనుచరులు ఎవరైనా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారో మేము గమనించలేదు. నాకు కూడా ఏరియా కొత్త, నేను ప్రాపర్ ఎక్కడైనా కూడా నాకు ఏరియా కొత్త, నాకు తెలియదు. మా ఊర్లోనే నేను ఎవరో కూడా తెలియని పరిస్థితి, మా ఊరిలో సొంత ఊరు, అలా ఎవరో గుర్తుపట్టలేదు. నడుచుకుంటూ వచ్చాం, మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నారని మేము భావిస్తున్నాం, నేను అనుకుంటున్నా. తెలియదు ఎవరైంది మనం గుర్తుపట్టలేము, చూడలేదు. నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళాము. తర్వాత బ్రదర్ వచ్చాడు, అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశాడు. బ్రదరు ఏదైనా పని ఉంటే కాల్ చేసి వస్తా అన్న అనేసి అన్నాడు. వెళ్ళిన తర్వాత అన్న ఇంకా చెన్నై బస్సు ఉండే, చెన్నై బస్సు ఉంది. బస్సు ఎక్కి టికెట్ తీసుకుందామనేసి ఎక్కేసరికి ఏదైనా ఫుడ్ తిందాం, ఉదయం నుంచి తినలేదు అన్న. నన్ను కూడా తమ్ముడు నువ్వేం తినలేదు కదా, ఏదైనా ఫుడ్ తిందాం అనేసి అన్నాడు. అన్న పర్లేదు అన్న, ఏం కాదన్న, మీరు క్షేమంగా వెళ్ళండి అనేసి అన్నాను. తర్వాత అన్న వాటర్ కోసం అక్కడ వాటర్ అన్నీ తాగాము. బస్సు మూవ్ అవుతున్న టైంలో అన్న బ్యాగ్ ఆల్రెడీ సీట్ నెంబర్ కూడా చెప్పగలరు, 24, 23 24లో కూర్చోమని చెప్పాడు. టికెట్ ఇవ్వలేదు, రన్నింగ్లో ఇస్తా అనేసి చెప్పాడు టీసీ అతను కండక్టర్. బ్యాగ్ అక్కడ పెట్టేశాడు, మెయిన్ బ్యాగ్ పెట్టేసి ల్యాప్టాప్ ఫోన్స్ ఉండే బ్యాగ్ హ్యాండ్ తగిలించుకున్నాడు, హ్యాండ్స్కి. కిందికి దిగాం, బస్సు మూవ్ అయినప్పుడు ఎక్కొచ్చులు అనేసి. అప్పటికే వీళ్ళు బస్సు మూవ్ అవుతున్న టైంలో జగన్ పాలు అతని వైఫ్ వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసింది, ఎదురుగా నిలబడ్డారు. అన్న ఇంకా బస్సు ఎక్కుతున్నాడు. అన్నకు ఇంకా కొంచెం భయం పెట్టేసింది. వీళ్ళు చంపడానికి వచ్చేసారు. అప్పుడే ఫోన్ తీశాడు అన్న, తమ్ముడు లైవ్ పెట్టి తమ్ముడు, వీళ్ళు చంపడానికి వచ్చారు గట్టి కేకలేశాడు. వీళ్ళు చంపడానికి వచ్చారు, మమ్మల్ని చంపడానికి వచ్చేసారు అన్న కేకలేశాడు. అప్పటికే అతని దగ్గర ఉన్న అతనితోటి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు ఎంటర్ అయ్యారన్న. చాలామంది, ఒక 10 మంది వరకు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఆ పబ్లిక్లో బస్ స్టాండ్ కదా, కనుక్కోలేము. అతనితో పాటు వాళ్ళు డ్రింకింగ్ చేసి వచ్చారు. ఏమో అతను డ్రింక్ చేసి వచ్చాడన్న. అతని దాడి చేసిన పర్సన్ది కొంచెం ఫేస్ అనేది కొంచెం రివీల్ ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఏం కట్టుకోలేదన్న. నేను వీడియో తీయబోయా. బస్సు అన్న లోపల ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళకుండా వాళ్ళు లోపలికి వెళ్ళకుండా వీళ్ళని అడ్డుకుందామని నేను డోర్లో నిలబడితే నన్ను పట్టుకొని గుంజారు. ఫోన్ ఉంది చేతిలో, నా ఫోన్ తీసేసుకుందాం అనుకున్నారు. నేను బస్సులోకి మొబైల్ ఇసిరేసాను. నా మొబైల్ కూడా పగిలిపోవడం జరిగింది కొంచెం డిస్ప్లే. ఆ టైంలో నన్ను గుంజారు, నన్ను కిందికి గుంజారు, బట్టలు మొత్తం చింపేశారు. అన్నని లోపల కింద సీట్ల మధ్యలో పడేసి తొక్కడము, సీట్ల లోపల బస్సులోనే కొట్టారు. ఇంకా నన్ను కింద కొట్టారు, కింద తిప్పి కొడుతున్నారు నన్ను. అన్నను బస్సులో అన్నను అక్కడ కొట్టారు. అన్న భయపడిపోయాడు, గట్టి కేకలేసాడు. అప్పటికి కూడా వెళ్ళా. అక్కడికి వెళ్తే మా అన్నను ఏం చేస్తున్నారు అనేసి అంటే నన్ను గుంజుకొని వచ్చాడు, ఈడే అనేసి. అవును, ఇక్కడ గాయమైందన్న. బట్టలు కూడా లేవు ఆ ప్లేస్లో, ఆ స్థితిలో. ఆ వీడియో ఫొటోస్ కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో న్యూస్లో కూడా వచ్చింది. ఆ ఫొటోస్ ఉన్నాయి. నేను బట్టలు లేకుండా నన్ను అలా చేసిన ఫొటోస్. నా బట్టలు ప్యాంట్ తప్ప. అంటే అక్కడ నా పేరు కూడా యాడ్ చేసుకున్నారు సార్ వాళ్ళు. అట్లా జరిగిన తర్వాత నేను కొంచెం భయపడ్డా. చుట్టుపక్కల వాడు తమ్ముడిని నేను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే అన్న నేను కొంచెం అబద్ధం చెప్పాను. నేను లోకల్ అయ్యిండి కూడా అన్న కోసం, అన్న నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అనేసి చెప్పాను. అట్లన్నా వదిలేస్తారేమో, అన్నతోటి పంపిస్తారేమో, అన్నతోటి ఉందామనేసి అంటున్నప్పుడు నేను కొంచెం అక్కడ ఉన్న పార్సల్ ఆఫీస్ వారు కొంతమంది ఎంప్లాయీస్ ఉండి, తమ్ముడు నువ్వు పక్కకి వెళ్ళిపో, నిన్ను చంపుతారు, కొడతారు నిన్ను, వాళ్ళు చాలామంది ఉన్నారు అంటున్నప్పుడు నేను కొంచెం పక్కకి వెళ్ళడం జరిగింది. అప్పటికే వాళ్ళు దాడికి దిగకముందే 100 కాల్ చేశాను.
ఇట్లా వచ్చారు సార్ కొట్టడానికి మమ్మల్ని చంపడానికి అనేసి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చేలోపు ఆల్రెడీ కొట్టేశారన్న, బాగా చితక్ కొట్టేశారు. అప్పుడు మనోడు స్పృహలో ఉన్నాడా? స్పృహలో లేడన్న, పడిపోయాడు. అసలు స్పృహ లేదు, పిలిస్తే బస్సులోనే కొట్టేశారా? బస్సులో కొట్టేశారు. మరి అక్కడ డ్రైవర్ కానీ వాళ్ళు దిగేసండి, మీరు దిగండి, మీరు దిగండి అనేసి నెట్టేశారన్న. వద్దు మీరు దిగండి, కిందికి దిగండి అని కొట్టే వాళ్ళని అన్నని అందరినీ కిందికి పంపడం జరిగింది. అన్నను బస్సులోంచి కిందికి లాగారో ఎవరైనా దింపారో తెలియదు, కానీ ఒక విగత జీవిగా పక్కన కింద పడేశారు. ఒక అనాథ శవాన్ని ఎవరైనా పడిపోయి ఉంటారు కదా, చుట్టూ జనాలు ఏదో చూస్తున్నారు. అన్న మధ్యలో పడి ఉన్నాడు. పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు. నాకు బట్టలు లేవు, ఏడికి వెళ్దామా, ఎవరికైనా ఫోన్ చేసి బట్టలు తీసుకురామని అంటే మళ్ళీ ఫ్యామిలీ తెలిసి బాగుండదు అన్నట్టుగా వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ కాల్ చేశాడు, ఎక్కడున్నావు నువ్వు? వచ్చా, మేము ఇక్కడ ఉన్నామంటే వచ్చా. చుట్టూ ఉన్నారు, అర్థం కాలేదు నాకు. వెళ్ళేసరికి మధ్యలో అందరినీ దుబ్బుకుంటూ వెళ్ళి లోపల చూసేసరికి అన్న విగత జీవిగా పడి ఉన్నాడు. అన్న పడి ఉండేసరికి అన్న లే అని అంటే ఇంకా లేదు. ఆల్రెడీ అన్నని కొట్టిన వాళ్ళని పోలీసులు అక్కడ పట్టుకొని వెహికల్ ఎక్కించడం కూడా జరిగింది. తర్వాత జగన్ పాల్ని మా ముందే వెహికల్ ఎక్కించుకున్నారన్న. తర్వాత పోలీసు వాళ్ళే కొంచెం సహకరించి ఆటో మాట్లాడి వాళ్ళే పట్టుకొని వాళ్ళే ఆటోలోకి షిఫ్ట్ చేసి రిపోర్ట్లు వచ్చేంత వరకు లేట్ అవ్వద్దు. ఒకవేళ అవును ఐసీయూలో ఉంచారు. 2 days 3 days అని చెప్పలేము. రక్తం బ్లీడింగ్ అవుతుందని చెప్పారు. తర్వాత అది కంట్రోల్ అవుతే కానీ సర్జరీ కానీ ఏదైనా చేయాలని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ.